సార్ షాద్నగర్లోనే ఎందుకు మన వెంచర్ లాంచ్ చేశారు సార్? అసలు అక్కడ ఏం డెవలప్మెంట్? మీకు షాద్ నగర్ ఐడియా ఉంది కదా, ఎక్కడుంది? అది సౌత్ హైదరాబాద్లో ఉంది. ఓకే, ప్రజెంట్ మనం గచ్చిబౌలిలో ఉన్నాం. గచ్చిబౌలి నుంచి షాద్ నగర్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్లో చూద్దాం. మనం గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 ఆనక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చూసుకుంటే మన వెంచర్ 57 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది. సో స్టార్టింగ్ గచ్చిబౌలి నుంచి చూస్తే మన గచ్చిబౌలి వెళ్తుంటే రైట్ సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, నార్సింగ్, నెక్స్ట్ అప్పా జంక్షన్, నెక్స్ట్ రాజేందర్ నగర్, నెక్స్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనకి గచ్చిబౌలి నుంచి శంషాబాద్కి జస్ట్ 20 మినిట్స్ జర్నీ. అక్కడ నుంచి షాద్ నగర్ ఒక 40 మినిట్స్. ఓవరాల్ గా 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది మన వెంచర్ కి. ఓకేనా? సో ఈ వెంచర్ మనం ఇక్కడ ఏటాకి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ని అండ్ రెసిడెన్షియల్ స్కోప్ ని, షాద్ నగర్ టౌన్ ని, అక్కడ నుంచి హైదరాబాద్ కనెక్టివిటీస్ చూసుకుని మనం ఇక్కడ వెంచర్ లాంచ్ చేసాం. ఇప్పుడు శంషాబాద్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఓఆర్ఆర్ తీసుకుందాం. ఓఆర్ఆర్ నుంచి మన వెంచర్ కి అప్రాక్సిమేట్లీ 35 కిలోమీటర్స్, అంటే 40 మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్ ఓఆర్ఆర్ శంషాబాద్ టౌన్కి. అండ్ ఎయిర్పోర్ట్కి 45 మినిట్స్ పడుతుంది, అంటే 38 నుంచి 40 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఎయిర్పోర్ట్కి వస్తుంది. నెక్స్ట్ మనం అక్కడ నుంచి గచ్చిబౌలి చూసుకుంటే 1 అవర్ పడుతుంది. ఇది ఐటీ డెస్టినేషన్. మనం ఇక్కడ ఇన్ ఫ్యూచర్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. షాద్ నగర్ టౌన్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. అక్కడ రెసిడెన్షియల్గా ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోడ్స్ కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, అండ్ అక్కడ లేదు అనడానికి ఏం లేదు. ఆఖరికి ఊబర్, ఓలా కూడా సర్వీసులు ఉన్నాయి. జొమాటో సర్వీస్ ఉంది. ఇప్పుడు అంతా అదే ట్రెండింగ్ కదా, మనకు కావాల్సిన నీడు ఎంత త్వరగా వస్తుంది, ఏ లొకేషన్లో ఉంటే వస్తాయి. అలాంటి లొకేషన్ షాద్ నగర్. ఇక్కడికి రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ లైన్ కనెక్టివిటీ కూడా 35 కిలోమీటర్స్లో ఉంది. ఇవి కాకుండా చుట్టూరు ఎంప్లాయ్మెంట్ జోన్స్ చూసుకుంటే సెడ్జెస్ ఉన్నాయి. ఫస్ట్ చందనవెల్లి సెడ్జ్ ఉంది, ఎలికట్ట సెడ్జ్ ఉంది, మేకగూడ సెడ్జ్ ఉంది, అండ్ రాజాపూర్ పూలపల్లి సెడ్జ్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇదన్నీ ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది. అలాంటి టౌను ఎస్టాబ్లిష్ అయిన టౌన్ షాద్ నగర్. సో హైదరాబాద్ సిటీకి కనెక్టివిటీ ఈజీ, టౌన్లో అన్నిటికీ ఈజీ, స్కూల్స్ ఈజీ, కాలేజెస్ ఈజీ, అండ్ యూనివర్సిటీ కూడా ఉంది నియర్ బై, సింబాసిస్ యూనివర్సిటీ. ఇక్కడే బుల్లెట్ ట్రైన్ హబ్ రాబోతుంది, అండ్ ఫ్యూచర్ కనెక్టివిటీస్ ఎక్స్పెండ్ కాబోతున్నాయి. బెంగళూరు హైవే ప్రజెంట్ 6 లైన్ అప్గ్రేడ్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్లో 12 లైన్ అవుతుంది, ఎక్స్ప్రెస్ వే అవుతుంది. ఆల్రెడీ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. షాద్ నగర్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే షాద్ నగర్ ఎంత పొటెన్షియల్లో మీకే అర్థం అవుతుంది, ఎందుకంటే అలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సార్ మీ వెంచర్లో అందరు ఇచ్చే డెవలప్మెంట్స్ కాకుండా మీరు ఇచ్చే ఎక్స్ట్రా ఏమన్స్ ఉన్నాయా? యా, యాక్చువల్గా ఏంటంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అండ్ పార్క్స్ చేస్తే అయిపోతుంది. కానీ మేమేం చేస్తున్నాం అంటే సీసీ రోడ్స్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, రెయిన్ వాటర్ స్టార్మ్స్ కూడా ఇస్తున్నాం, రెయిన్ వాటర్ వెళ్ళడానికి సెపరేట్గా లైన్స్ ఇస్తున్నాం. ఇది కాకుండా చుట్టూరు సెక్యూర్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం, సీసీ కెమెరాస్ ఇస్తున్నాం. మెయిన్ హైలైట్ ఏంటంటే 30,000 SFTలో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. దీనికి మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తున్నాం. మనం ఇక్కడ డెవలప్ చేసింది చిన్న ప్రాజెక్ట్ కాదు, ఆల్మోస్ట్ నియర్ బై 100 ఎకరాస్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, అండ్ ఫేజ్ 2 59 ఎకరాస్తో లాంచ్ చేసాం. ఇది కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్. ట్రిపుల్ ఇన్సైడ్ ఉంటుంది, ట్రిపుల్ కనెక్ట్ అయ్యే రోడ్కే మనం ఉంటాం. బెంగళూరు హైవే కనెక్ట్ అవుతాం, అండ్ షాద్ నగర్ టౌన్ కనెక్ట్ అవుతాం, ట్రిపుల్ కనెక్ట్ అవుతాం, అండ్ పరిగి హైవే కనెక్ట్ అవుతాం. ఇన్ని కనెక్టింగ్ పాయింట్స్కి మన వెంచర్ లాంచ్ చేసాం. ఇది మేజర్ హైలైట్. పక్కనే మన వెంచర్కి నియర్ బైలోనే ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది, అండ్ వెరీ నియర్ బై మన వెంచర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది ఇస్రో వాళ్ళది NRSC ఉంటుంది. ఇలాంటి డెవలప్మెంట్స్ మధ్యలో మన వెంచర్ ఉంటుంది. సో మనం 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్ ఇన్సైడ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, అవుట్ సైడ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, పార్క్స్ డెవలప్ చేస్తున్నాం, అండ్
మెయింటెనెన్స్ 5 ఇయర్స్ మంత్ మెయింటెనెన్స్ ఇస్తున్నాం, తర్వాత కార్పస్ ఫండ్తో మెయింటైన్ చేస్తున్నాం. ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక్కసారి షాద్ నగర్ విజిట్ చేయండి. షాద్ నగర్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మా వెంచర్ కూడా విజిట్ చేయండి.